హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గగన్ పూరిని గుర్తు చేసుకొని తార మెడలో తాళి కట్టబోతూ ఉండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని భూమి గట్టిగా అరుస్తుంది. దాంతో గగన్ తాళి కట్టకుండా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఎదురుగా భూమి ఉంటుంది. భూమిని చూసిన తార, కరెక్ట్ సమయానికి వచ్చావు భూమి, నువ్వు వస్తావని నాకు తెలుసు. గగన్ గారు నీ కళ్ళ ముందే నా మెడలో తాళి కడతారు, చూస్తూ ఉండు అని తార చెప్తూ ఉంటుంది. ఎలా కడతారు? నాకు మా బావకి డివోర్స్ అవ్వకుండా నీ మెడలో ఎలా తాళి కడతాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఇలాంటి స్కెచ్లేవో వేస్తావని నాకు తెలుసు భూమి, అందుకే నువ్వు సంతకాలు పెట్టిన డివోర్స్ నోటీస్ నా పక్కనే ఉన్నాయి అని చెప్పి తార డివోర్స్ నోటీస్ తీసుకొని భూమి దగ్గరకు వస్తుంది. పెళ్లికి వచ్చిన పెద్దలందరూ చూడండి, ఈ భూమి తన స్వహస్తాలతో ఈ డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టింది. ఇప్పుడు డివోర్స్ అవ్వలేదు అంటుంది. మీరే చెప్పండి పెళ్లి పెద్దలు. భూమి తన స్వహస్తాలతో డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టింది కాబట్టి భూమికి గగన్ గారికి డివోర్స్ అయిపోయినట్టే కదా, ఇక గగన్ గారు నా మెడలో తాళి కట్టొచ్చు కదా అని తార అంటూ ఉంటుంది. ఇక వచ్చిన గెస్టులంతా కూడా నీకు ఆ అబ్బాయిపై అంత ప్రేమ ఉన్నప్పుడు విడాకుల నోటీస్ మీద ఎలా సంతకం పెట్టావమ్మా అని భూమిని నిలదీస్తూ ఉంటారు. తప్పనిసరి పరిస్థితిలో పెట్టానండి అని భూమి చెప్తూ ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వే కాలదనుకొని ఇప్పుడు మళ్ళీ అతను కావాలని పెళ్లి టైంలో వచ్చి గొడవ చేయటం కరెక్ట్ కాదమ్మా అని పెళ్లి పెద్దలంతా అంటూ ఉంటారు. ఇప్పటికైనా అర్థమైందా భూమి? ఇప్పుడు గగన్ గారు నా మెడలో తాళి కడతారు, నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక తార వెళ్ళి మండపంలో కూర్చుంటుంది. గగన్ గారు తాళి కట్టండి అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. ఇక గగన్ తాళి కట్టకుండా భూమి వైపు చూస్తూ ఉంటాడు. గగన్ గారు మీకే చెప్తుంది, నా మెడలో తాళి కట్టండి అని తార అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ తార మెడలో తాళి కట్టబోతూ ఉండగా మిస్టర్ గగన్ యువర్ అండర్ అరెస్ట్ అని వెనుక నుంచి గట్టిగా వినిపిస్తూ ఉంటుంది. దాంతో గగన్ షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎదురుగా ఎస్పీ సూర్య కానిస్టేబుల్స్తో ఉంటాడు. సూర్యను చూసిన గగన్, మీరేంటి ఇలా వచ్చారు, మిమ్మల్ని మేము పెళ్ళికి పిలవలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు మమ్మల్ని పెళ్ళికి పిలవలేదు గగన్ గారు, మీరు ఒకరిని మర్డర్ చేయబోయారని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది, అంతేకాదు మీ పైన కంప్లైంట్ కూడా రైజ్ అయింది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము, మేమేమీ పెళ్ళికి రాలేదు అని ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు. నేను మర్డర్ చేయబోయానా? ఎవరిని? వాట్ డూ యూ మీన్? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని గగన్ అంటూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అనే వ్యక్తిని లారీతో గుద్దించి చంపాలనుకున్నారని వారి వైఫ్ మీరా మీ పైన కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము గగన్ అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నేను ఆ కృష్ణప్రసాద్కి యాక్సిడెంట్ చేయాలని చూశానా? ఇది అబద్ధం ఎస్పీ గారు, మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. హలో గగన్ గారు, కంప్లైంట్ రాబట్టే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని సూర్య చెప్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి, సూర్య గారు మీరు పర్సనల్ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని అర్థమైంది అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి గారు పర్సనల్ విషయాలను మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుంటే నాతో పాటు కానిస్టేబుల్ని ఎందుకు తీసుకొస్తాను అని సూర్య అడుగుతూ ఉంటాడు. వీళ్ళు నిజంగా కానిస్టేబుల్సేనా, లేకపోతే మీరు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన కానిస్టేబుల్సా? గతంలో మీరు ఇలానే చేశారు కదా అని భూమి అంటూ ఉంటుంది. కానిస్టేబుల్స్ మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో కాస్త ఈ భూమి గగన్లకు అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నేను 2 టౌన్లో పనిచేస్తున్నాను, నా పేరు శేఖరం అని చెప్పి ఒక అతను చెప్తూ ఉంటాడు. మిస్టర్ గగన్ నువ్వు మాకు సహకరిస్తే మంచిది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. కానిస్టేబుల్స్ గగన్ని అరెస్ట్ చేయండి అని సూర్య చెప్తూ ఉంటే ఇక అప్పుడు తారా, సార్ నాకు గగన్ గారికి పెళ్లి జరుగుతుంది, గగన్ గారు నా మెడలో తాళి కట్టబోతుండగా మీరు సడన్గా వచ్చి మా పెళ్ళిని ఆఫ్ చేశారు, ప్లీజ్ సార్ నాకు గగన్ గారికి పెళ్లి జరగనివ్వండి సార్ అని తార అడుగుతూ ఉంటుంది. మేడం ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి గగన్ చేతికి బేడీలు వేస్తారు. గగన్ని తీసుకొని వెళ్తూ ఉంటే, బాబా నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను బాబా, నేను బయటికి తీసుకొస్తాను బాబా అని భూమి చెప్తూ ఉంటుంది. నాన్న గగన్ ఏంట్రా ఇదంతా, మీ నాన్నను నువ్వు చంపాలనుకోవడం ఏంట్రా అని శారద అంటూ ఉంటుంది. అమ్మా ఇదంతా ఈ ఎస్పీ కుట్రో లేకపోతే నిజంగానే ఆయనకు యాక్సిడెంట్ అయిందో త్వరలోనే బయటపడుతుంది అని
గగన్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే నేను కృష్ణప్రసాద్ మామయ్యతో మాట్లాడతాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఆయన హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకుల మధ్య ఉన్నాడు, ఏం మాట్లాడతాడు మీతో అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. సూర్య గారు, మా మామయ్య గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అని భూమి అంటుంది. భూమి గారు, నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలియాలంటే మీరు వెంటనే హాస్పిటల్కు వెళ్ళండి. హాస్పిటల్లో ఉన్న కృష్ణప్రసాద్ గారిని చూడండి. అప్పుడు నేను గగన్ గారిని ఎందుకు అరెస్ట్ చేశానో అర్థమవుతుంది. ప్లీజ్ మాకు అడ్డుపడకండి. గగన్ గారు, మీరు మాతో రండి అని సూర్య గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటాడు. గగన్ గారు, ఏంటిది? మీరు నా మెడలో తాళి కడతా అన్న మాట ఇచ్చారు. తాళి కట్టకుండానే మీరు ఇలా వెళ్ళటం నాకు చాలా బాధగా ఉంది. భూమి ముందు నేను ఓడిపోయినట్టు అవుతుంది అని చెప్పి తార ఏడుస్తూ ఉంటుంది. అమ్మ తార, ఆగమ్మా ఆగు అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఏంటన్నయ్య ఆగేది? నువ్వు సంతోషంగా పూరి మెడలో తాళి కట్టేశావు, కానీ గగన్ గారు నా మెడలో తాళి కట్టలేదన్నయ్య అని చెప్పి తార ఏడుస్తూ ఉంటుంది. ఇక పోలీసు వాళ్ళు గగన్ని లాక్కొని వెళ్తారు. ఇక శారద బాధపడుతూ ఉంటుంది. బాధపడకుండా అత్తయ్య, ఇప్పుడే మనం కృష్ణప్రసాద్ మామయ్యకు నిజంగా యాక్సిడెంట్ జరిగిందా, మీరా అత్తయ్య కంప్లైంట్ ఇచ్చిందా లేదా కూడా తెలుసుకుంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. చెర్రీ రా వెళ్దాం అని భూమి చెర్రీని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక తార ఏడుస్తూ ఉంటే, తార ఏడవకు, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని నిరూపణ అవుతుంది, మా అన్నయ్య బయటికి వస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏయ్ పూరి, నువ్వు మీ అన్నయ్య ఆ భూమి ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతున్నారు కదా అని తార అంటూ ఉంటుంది. తార, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇక శారద బాధపడుతూ ఉంటే పూరి కూడా శారద దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, అన్నయ్య త్వరలోనే బయటికి వస్తారమ్మా, అన్నయ్య ఎలాంటి తప్పు చేసి ఉండడమ్మా, ఆ ఎస్పీ సూర్య కావాలనే అన్నయ్యపై ఈ కేసు పెట్టి అన్నయ్యను అరెస్ట్ చేసినట్టున్నాడమ్మా అని పూరి చెప్తూ ఉంటుంది. ఇక తార ఏడుస్తూ, అన్నయ్య వెళ్దాంరా అని చెప్పి అంటూ ఉంటుంది. పూరిని తీసుకొని వస్తానమ్మా అని ధ్రువ చెప్తూ ఉంటాడు. గగన్ గారు నా మెడలో తాళి కట్టే వరకు పూరి మన ఇంటికి రావటానికి వీల్లేదన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తార, అలా మాట్లాడుతున్నావేంటమ్మా, నాకు పూరికి పెళ్లి జరిగిపోయిందమ్మా అని ధ్రువ చెప్తూ ఉంటాడు. కానీ నీ చెల్లెలు మెడలో ఆ గగన్ తాడి కట్టలేదన్నయ్య, ఆ విషయం నువ్వెలా మర్చిపోతున్నావు అని తార అడుగుతూ ఉంటుంది. తార, నువ్వు కోపంలో బాధలో అలా మాట్లాడుతున్నావు. పూరి నా భార్య అయిన తర్వాత పూరిని ఇలా వదిలి రావటం కరెక్ట్ కాదు అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నీకు చెప్తుంటే అర్థం కావట్లేదు. ఈ పూరి, ఆ గగన్, ఈ శారద, భూమి వీళ్ళు అంతా కలిసి నాటకమాడి నీ చేత కావాలనే పూరి మెడలో తాళి కట్టించారన్నయ్య. కరెక్ట్గా నా మెడలో తాళి కట్టే సమయానికి గగన్ అరెస్ట్ అయ్యేలా చేశారు. ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం అన్నయ్య, వీళ్ళ మాటలను నువ్వు నమ్మొద్దన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. వదిన, అలా మాట్లాడకండి. మా అన్నయ్య అమాయకుడు, మా అన్నయ్య భూమితో కలిసి ఎలాంటి నాటకం ఆడలేదు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఏ పూరి, నన్ను వదిన అని పిలవద్దు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి నువ్వు మా అన్నయ్యకు భార్య అయ్యా అనుకుంటున్నావేమో. నా మెడలో మీ అన్నయ్య తాళి కట్టే వరకు నువ్వు మా అన్నయ్యకు భార్యవు కాలేవు పూరి అని తార చెప్తూ ఉంటుంది. నీ మొహం మాకు చూయించుకు, ఇక్కడి నుంచి పో అని చెప్పి తార పూరిని నెట్టేస్తూ ఉంటుంది. దాంతో ధ్రువ పూరి కింద పడిపోబోతూ ఉండగా పూరిని గట్టిగా పట్టుకొని, తార, పూరి నా భార్య ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను, పూరి నాతో పాటు మన ఇంటికి వస్తుంది అని ధ్రువ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నాకంటే ఇప్పుడు నీకు ఈ పూరి ఎక్కువైపోయిందా అని తార అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నా జీవితంలో నువ్వు మాత్రమే ఉండేదానివి, ఇప్పుడు నేను పూరి మెడలో తాళి కట్టాను, పూరి కూడా నా జీవితంలో ఉంది, పూరి జీవితాన్ని అన్యాయం చేయలేవను తారా అని ధ్రువ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నా మాట కాదని ఈ పూరిని మన ఇంటికి తీసుకొస్తావా? అలా జరగటానికి వీల్లేదన్నయ్య. ఈ పూరి మన ఇంట్లో ఉంటే నేను ఆ ఇంట్లో ఉండనన్నయ్య అని తార చెప్తూ ఉంటే ఇక ధ్రువ కోపంగా తార చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, పిచ్చి పట్టిందా నీకు? ఎవరైనా కావాలని అరెస్ట్ అవుతారా? బావగారు అరెస్ట్ అవ్వటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది, అదేంటో తెలుసుకుంటాను, బావగారిని బయటికి తీసుకొస్తాను, అప్పటి వరకు కాస్త నోటిని అదుపులో పెట్టుకొని పూరితో జాగ్రత్తగా ఉండు అని ధ్రువ తారకు చెప్తూ ఉంటాడు. అన్నయ్య, నన్నే కొట్టావా అని తార అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.